హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బయాలజీ మోడల్ పేపర్ 1 అండ్ అలాగే మోడల్ పేపర్ 2 ప్యాటర్న్ ఎలా ఉంది, అలాగే మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, టోటల్ మార్క్స్ ఎంత, అలాగే టైం కూడా ఎంత ఇచ్చారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇది ఫిజిక్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే సైన్స్లో మనకి 2 పార్ట్స్ కదా, ఫిజిక్స్ అండ్ అలాగే బయాలజీ. ఫిజిక్స్ 50 మార్క్స్కి, బయాలజీ 50 మార్క్స్కి. ఫిజిక్స్ మోడల్ పేపర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ మనకి మొత్తం టైం 2 hours 45 minutes. 15 minutes ఏమో మీకు క్వశ్చన్ పేపర్ చదవడానికి. క్వశ్చన్ పేపర్ కంపల్సరీగా చదవండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా రాయాలి అని చెప్పి. మిగతా 2 hours 30 minutes రాయడానికి, ఎగ్జామ్ రాయడానికి ఉంది. నెక్స్ట్ మీరు ఆన్సర్స్ అన్నీ బుక్లెట్లోనే రాయాలి. సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూడండి. అండ్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మీకు 4 sections కూడా మీకు క్వశ్చన్ పేపర్లోనే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ సెక్షన్ 4కి మీకు ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంది. ఓకే, ఫస్ట్ సెక్షన్లో మనకి బిట్స్ ఉంటాయి. మనకి బిట్ పేపర్ కూడా మీకు మెయిన్ క్వశ్చన్ పేపర్లోనే ఇంక్లూడ్ చేశారు. COVID-19 కారణంగా మనకి బిట్ పేపర్ అనేది సెపరేట్గా ఏమి ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ 12 into half అంటే మొత్తం 12 క్వశ్చన్స్ ఉన్నాయి. 12 into half = 6 మార్క్స్కి. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద మిస్సింగ్ పార్ట్ ఫ్రమ్ ద ఫ్లో చార్ట్. ఇచ్చిన ఫ్లో చార్ట్ ఇక్కడ మనకి పాత్వే ఆఫ్ ఎయిర్ ఫ్లో చార్ట్ ఇచ్చారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. టెక్స్ట్ బుక్లో మీకు ఫ్లో చార్ట్ అనేది ఉంటుంది సెకండ్ లెసన్ రెస్పిరేషన్ చాప్టర్లో. నాస్ట్రిల్స్, నాసల్ క్యావిటీస్, ఫారింగ్స్, లారింగ్స్. దీని తర్వాత మనకి ఏమొస్తుంది, ట్రాకియా వస్తుంది. సో దీనికి ఆన్సర్ ట్రాకియా. ట్రాకియా తర్వాత బ్రాంకై, బ్రాంకియోల్స్, ఆల్వియోలై. ఈ ఫ్లో చార్ట్ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఫ్లో చార్ట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీకు ఇదే ఫ్లో చార్ట్ అయితే అడగరు, వేరే ఫ్లో చార్ట్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఫ్లో చార్ట్స్ బాగా చూసుకోండి. దీనికైతే ఆన్సర్ ట్రాకియా. అండ్ సెకండ్, వాటర్, గ్జైలం అండ్ ఫ్లోయం. మనం గ్జైలమ్ వాటర్ ఫ్లో కోసం యూజ్ చేస్తాము. అండ్ ఫ్లోయం మనకి ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఫ్లోయం వచ్చేసి ఫుడ్. ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ థర్డ్, ఎక్స్పాండ్ ఆర్యూబీపీ. ఆర్యూబీపీని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి రైబిలోస్ 1,5 బైఫాస్ఫేట్. అది దాని గురించి రాస్తే సరిపోతుంది, జస్ట్ దాని ఫుల్ ఫామ్ రాస్తే సరిపోతుంది. దీనికి ½ మార్క్స్ అన్నట్లకి. అండ్ ఫోర్త్, గ్రూప్ ఏ ఇన్సులిన్, టెస్టోస్టెరిన్. గ్రూప్ బి పెప్సిన్, ట్రిప్సిన్. మనకి ఇక్కడ 2 ఎంజైమ్స్ అయితే ఇచ్చారు. అవి దేనికి యూజ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ పెప్సిన్, ట్రిప్సిన్ వచ్చేసి డైజెషన్లో మనకి ప్రోటీన్ డైజెషన్స్లో యూజ్ అవుతాయి. ఇన్సులిన్ అండ్ టెస్టోస్టెరిన్ ఎలా యూజ్ అవుతాయి? మీకు ఈ ఎంజైమ్స్ టేబుల్ అనేది మీకు టెక్స్ట్ బుక్లో ఉంది, డైరెక్ట్ టేబుల్ అనమాట. మీకు ఎంజైమ్స్ టేబుల్ గ్యారంటీ చదవండి. ఎందుకంటే మీకు ఎంజైమ్స్ టాపిక్ అనేది క్వశ్చన్స్లో అడగచ్చు, లేదా ఇలా బిట్ ఫామ్లో కూడా అడగచ్చు. ఎంజైమ్స్ కంపల్సరీగా చదవండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. పాలన్ గ్రెయిన్స్ రెస్పాన్స్ టు షుగరీ సబ్స్టెన్స్ ఆన్ స్టిగ్మా. వాట్ డూ యూ కాల్ దిస్ టైప్ ఆఫ్ రెస్పాన్స్? మన ఈ ప్రాసెస్ని ఏమంటామంటే పాలినేషన్ అంటాము. మీకు పాలినేషన్ ప్రాసెస్ అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ దతూరా ఫ్లవర్లో చూసుకుంటే మీకు దానికోసం పాలిన్ గ్రెయిన్స్ అనేవి షుగరీ సబ్స్టెన్స్కి అట్రాక్ట్ అవుతాయి అనమాట, రెస్పాండ్ అవుతాయి స్టిగ్మాలో. దీనికి ప్రాసెస్ అంతా పాలినేషన్ ద్వారా జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ ఏంటి? పాలినేషన్, అంతే. అండ్ సిక్స్త్ చూడండి, రెడ్ రిబ్బన్. రెడ్ రిబ్బన్ లోగో ఏంటి? ఎయిడ్స్ డే కదా, అంటే హెచ్ఐవి గురించి అవేర్నెస్ తెలియడం కోసం మనం ఈ రెడ్ రిబ్బన్ ఎయిడ్స్ డే మనం ఆ రోజు ప్రకటిస్తారు కాబట్టి దాని గురించి రాయండి, అంతే. సెవెంత్ క్వశ్చన్, ఫైండ్ రాంగ్లీ మ్యాచ్డ్ 1. మనకి ఇక్కడ ప్రోఫేజ్, అనాఫేజ్ అండ్ మియోసిస్. మొత్తం మనకి రీప్రొడక్షన్లో ఫేజెస్ ఉంటాయి కదా, మైటోసిస్, మియోసిస్, అనాఫేజ్, ప్రోఫేజ్. ఈ ఫేజెస్లో మనకి రాంగ్గా మ్యాచ్ అయింది ఏంటి అని అడుగుతున్నారు. మనకి ప్రోఫేజ్ వచ్చేసి ఈక్వేటోరియల్ ప్లేట్ అని ఇచ్చారు. అండ్ అనాఫేజ్ వచ్చేసి క్రోమోజోమ్ స్ప్లిట్ ఇంటూ 2. మియోసిస్, రిడక్షన్, డివిజన్. ఈ 3 దాంట్లో రాంగ్లీ మ్యాచ్డ్ ఒకటి ఉంది. ఇందులో ప్రోఫేజ్ అనేది రాంగ్లీ మ్యాచ్డ్. ఎందుకంటే మనకి ప్రోఫేజ్లో మనకి ఈక్వటోరియల్ ప్లేట్ అనేది జరగదు. అనాఫేజ్లో అయితే క్రోమోజోమ్స్ అనేవి స్ప్లిట్ అవుతాయని అందరికీ తెలుసు. అంటే మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో మనకి రీప్రొడక్షన్ గురించి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీరు రీప్రొడక్షన్ ఒకసారి మొత్తం చూడండి. మొత్తం ఫేజెస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం మియోసిస్, మైటోసిస్ అంటే ఏంటి, అవన్నీ చూస్తే మీకు చాలా ఈజీ. అండ్ మియోసిస్ వచ్చేసరికి రిడక్షన్, డివిజన్ జరుగుతుంది, ఇది కరెక్టే. రాంగ్లీ వచ్చేసి ప్రోఫేజ్ ఒకటి రాంగ్లీ మ్యాచ్డ్. అండ్ 8 చూడండి, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ వెస్టీజియల్ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్స్. మనకి వెస్టీజియల్ ఆర్గాన్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, ఇయర్, రెస్పిరేటరీ ఆర్గన్స్, ఇవన్నీ మనకి వెస్టీజియల్ ఆర్గాన్సే. వాటి గురించి రాసి ఇవి వెస్టీజియల్ ఆర్గాన్స్ అని చెప్పడమే. అండ్ నెక్స్ట్, ద టర్మ్ నేచర్ డినోట్స్ నాట్ ఓన్లీ ద యానిమల్స్ పొజిషన్ ఇన్ ద ఫుడ్ వెబ్ అండ్ వాట్ ఇట్ ఈట్స్ బట్ నాట్ ఇట్స్ మోడ్ ఆఫ్ లైఫ్. మనకి నేచర్ అనే వర్డ్
యానిమల్స్ పొజిషన్, ఫుడ్ వెబ్లో యానిమల్స్ పొజిషనే కాకుండా ఇంకేం చెప్తుంది అన్నదాన్ని మనకి రీరైట్ ద సెంటెన్స్ బై మేకింగ్ నెసరీ కరెక్షన్. మనకి ఈ సెంటెన్స్ని రీరైట్ చేసి ఏమంటున్నారు, ఇవి మనకి టెక్స్ట్ బుక్లోంచే వస్తాయి మ్యాక్సిమం. మీరు ఈ బిట్స్ ఆన్సర్ చేయడానికి ఎలా చదువుతారంటే, మీకు ఈ చాప్టర్లో ఫస్ట్ ఈరోజు ఒక చాప్టర్ తీసుకోండి, ఫస్ట్ చాప్టర్ తీసుకోండి, ఆ చాప్టర్ మొత్తం ఒకసారి అనాలిసిస్గా మామూలుగా చదువుకుంటూ వెళ్ళండి అనమాట. అంటే మామూలు బట్టి పెట్టేసినట్టు కాకుండా మీకు ఎంత అర్థమవుతుందో అంత మొత్తం ప్రాసెస్ చదువుకుంటూ వెళ్ళండి. చాప్టర్ ఎండింగ్కి వచ్చేసాక మీకు మొత్తం కొంచెం కూడా అర్థం కాలేదనుకోండి, మళ్ళీ ఒక 2-3 టైమ్స్ చదివిన ఎండింగ్కి వచ్చేసరికి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఆ చాప్టర్ మీద. అప్పుడు ఏం చేస్తారంటే, ఒక పేపర్ తీసుకుని మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్లో మీకు ఈ టాపిక్స్లో మీకు ఏం అర్థమైంది అని ఓన్ పాయింట్స్లో రాసుకోండి. ఇలా మాకు ఈ చాప్టర్కి రాసుకున్నారనుకోండి, మీకు ఈ చాప్టర్లో మీ క్వశ్చన్స్ ఏమీ చదవకపోయినా మీకు ఓవరాల్ అన్నీ చాలా బాగా గుర్తుంటాయి. ఇదైతే చాలా బెస్ట్ టిప్. ఎందుకంటే మనకు అర్థమైంది బాగా రాయగలం, కానీ మనం చదివిన దానికన్నా మనకు అర్థమైతేనే బాగా రాయగలం. ఓన్గా అన్న రాసినా మనకి మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి మీరు చాప్టర్లో మీరు ఈచ్ పేజ్ ఒక 2-3 టైమ్స్ చదువుకోండి. అందులో మీకు అర్థమైన పాయింట్స్ రాసుకోండి. ఆ అర్థమైన పాయింట్స్ అక్కడ ఉన్నాయి రాసుకోవడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా పాలినేషన్ గురించి ఇచ్చారనుకోండి, ఆ పాలినేషన్ ఇక్కడ అలా జరుగుతుంది అని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అది మీ ఓన్ వర్డ్స్లో మీరు రాసుకోండి. దీనివల్ల మీకు ఏమవుతుందంటే, మీరు రాసుకున్నది ఆల్రెడీ మీకు అర్థమైంది ఉంటుంది కదా, అది మీకు ఈజీగా బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఇలా అర్థం చేసుకునేలా చదువుకుంటే. మీకు ఇంకా టైం ఉంది కాబట్టి బయాలజీ అనే కాదు, మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు ఇలా చదివితే చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు ఒక చాప్టర్ చదువుకోండి, రోజు 5 చాప్టర్స్ ఒక రోజు చదివేసుకోవాలని కాదు. ఈరోజు ఒక చాప్టర్ చదువుకోండి, దాని గురించి పాయింట్స్ రాసుకోండి. మళ్ళీ రేపు సెకండ్ చాప్టర్ చదువుకున్నాక ఒకసారి ఫస్ట్ చాప్టర్ రాసుకున్న పాయింట్స్ రివైజ్ చేసుకోండి. మీరు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రివిజన్ మీకు లేకపోతే మీరు ఎంత చదివినా సరే లాస్ట్కి మర్చిపోతారు. కాబట్టి ఇలా పాయింట్స్ రాసుకోవడం ఒక బెస్ట్ టిప్. ఇది అందరూ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ 10th, ఐ ఆమ్ ఏ టైప్ ఆఫ్ రిసోర్స్ అండ్ ఐ కెన్ బి రీప్లేస్డ్ ఆఫ్టర్ బీయింగ్ యూస్డ్. హూ యామ్ ఐ? నేను ఒక టైప్ ఆఫ్ రిసోర్స్ని నేను ఆల్రెడీ యూజ్ చేసుకున్నాక మళ్ళీ రీప్లేస్ అవ్వగలను, అది ఎవరిని అని అడుగుతున్నారు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఉంది మీకు క్వశ్చన్స్లో. డైరెక్ట్ క్వశ్చన్ నేను వీటికి ఆన్సర్స్ డైరెక్ట్ క్వశ్చన్స్కి స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, మీరు వెళ్ళి ఒకసారి ఆన్సర్స్ చూడండి. అండ్ 11th, 12th చూడండి, మొత్తం ఈ 2 క్వశ్చన్స్కి ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసారు, దాన్ని ఫిల్ చేయమంటున్నారు. డాష్ కంటిన్యూ అప్ టు 30-45 minutes, ఇంక్రీజ్ ఇన్ డాష్ లెవెల్స్ రిజల్ట్ ఇన్ సెన్సేషన్ ఆఫ్ హంగర్ అండ్ మోటివేషన్ టు కన్జ్యూమ్ ఫుడ్. మనకి 30-45 minutes తర్వాత మనకి ఇక్కడ ఒక హార్మోన్ అనేది ఉంటుంది, ఎంజైమ్ ఉంటుంది, అది మనకి హంగ్రీ లెవెల్ అనేది పెంచుతుంది. అదేంటి అని అడుగుతున్నారు. మొత్తం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలా మొత్తం మనకి సెక్షన్ 1లో 12 క్వశ్చన్స్ ఉంటాయి. 12 into half 6 marks. ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. సెక్షన్ 2 వచ్చేసి ఈచ్ క్యారీస్ 1 mark, అంటే 1 mark క్వశ్చన్స్. ఇవి 1 mark క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ అనమాట. బిట్స్ 1 mark క్వశ్చన్స్ కొంచెం సిమిలర్గానే ఉంటాయి. అక్కడ కాకపోతే వాళ్ళు ఫుల్ సెంటెన్స్ ఇస్తారు, ఇక్కడ మనమే ఒక సెంటెన్స్లో రాయాలంతే. ఇది 8 marksకి 8 into 1 8 marks. మొత్తం బయాలజీ మనకి డైరెక్ట్ క్వశ్చన్సే వస్తాయి, ఎప్పుడు ఓన్గా అడిగే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అడగాలన్నా వాళ్ళు ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలన్నా మనకి బయాలజీలో ఆల్రెడీ వాళ్ళు ఓన్గా రాసినట్టే ఉంటాయి క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అవినాష్ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇంటూ రెస్పిరేటరీ పాసెస్లో నుంచి ఫుడ్ వెళ్తున్నామో అఫ్రేడ్ అవుతున్నాయి అనమాట. ఇన్ ఆర్డర్ టు కన్విన్స్ హిమ్ విచ్ ఆర్గన్ యూ విల్ రిఫర్ టు ఫ్రమ్ రెస్పిరేటరీ సిస్టమ్. మీకు దీన్ని కన్విన్స్ చేయడానికి, అంటే అవినాష్ని కన్విన్స్ చేయడానికి మీరు ఏ ఆర్గాన్ని రిఫర్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు. మీకు ఇది డైరెక్ట్ క్వశ్చన్. మీకు రెస్పిరేషన్ అర్థమైతే మీకు అక్కడ ఏ ఆర్గాన్ యూస్ చేస్తారో తెలుస్తుంది. కాబట్టి మెయిన్గా నేను బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏముంటాయి, ఏ టాపిక్స్ చదివితే మీకు చాలా ఈజీగా స్కోర్ చేయగలరు అని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ముందు అయితే మీరు ప్యాటర్న్ తెలుసుకోండి. ఈ ప్యాటర్న్ అంతా తెలిసిన తర్వాత నేను చెప్పింది పాయింట్స్ కింద రాసుకోండి. పాయింట్స్ కింద రాసుకున్న తర్వాత నేను బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వీడియో చేస్తాను విత్ డయాగ్రామ్స్. ఎందుకంటే బయాలజీ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అనమాట. అండ్ డయాగ్రామ్స్ కూడా చాలా బాగా నీట్గా ఎంత ఈజీగా వేయాలో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి నేను ఆ వీడియో చేస్తాను. బయాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉందంటే
మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి నేను బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్యారంటీ చెప్తాను. అండ్ అలాగే మీకు ఈజీగా డయాగ్రామ్స్ ఎలా వేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ జీవన్ సెట్ దట్ ఆక్సిజన్ ఇస్ ద వేస్ట్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ లైట్ రియాక్షన్స్. దెన్ వాట్ ఆర్ ద యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ లైట్ రియాక్షన్స్. లైట్ రియాక్షన్స్ జరిగినప్పుడు ఆక్సిజన్ అనేది వేస్ట్ ప్రొడక్ట్ అని చెప్పి జీవన్ అనుకుంటున్నాడు. అయితే యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఏంటో చెప్పండి అంటున్నారు. అంటే డ్యూరింగ్ లైట్ రియాక్షన్స్లో మీకు యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఏమొస్తాయి, ఆ ప్రాసెస్ తెలిస్తే మీకు మొత్తం రియాక్షన్స్లో మీకు ఏం ప్రొడక్ట్స్ వస్తాయో కూడా తెలుస్తుంది. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. అండ్ 15 ప్రిపేర్ ఎనీ 2 క్వశ్చన్స్ టు ఆస్క్ అబౌట్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఫ్రమ్ పెట్రోల్ వెండర్. పెట్రోల్ వెండర్ నుంచి ఫ్యూయల్ కన్జంప్షన్ని గురించి మీకు ఏదో ఒక 2 క్వశ్చన్స్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనమాట. ఇవి మీకు బయాలజీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు మీకు జనరల్ అవేర్నెస్ మీద క్వశ్చన్స్ అయితే ఒక 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది పెట్రోల్ వెండర్ దగ్గరికి వెళ్ళి మీరు ఫ్యూయల్ కన్జంప్షన్ క్వశ్చన్ ఏదో ఒక 2 క్వశ్చన్స్ అంటే మీరు పెట్రోల్ ఫ్యూయల్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎక్కువ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తే ఎక్కువ ఫ్యూల్ అయిపోతుంది కదా, కొంచెం స్లోగా డ్రైవ్ చేయడం, ఇలాంటి క్వశ్చన్స్ అయినా రేస్ చేయొచ్చు. వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ రేస్ చేశారు వీళ్ళని ఏం చూడరు, జస్ట్ క్వశ్చన్ ఉందా లేదా అంతే మార్క్స్ వేస్తారు. 16 చూడండి, వాట్ డస్ ద ఎక్స్పెరిమెంట్ ఇండికేట్. ఇక్కడ ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏమి ఇండికేట్ చేస్తుంది. మనకి బయాలజీలో ఇంకొక ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ మీద ఒక 2 క్వశ్చన్స్ గ్యారంటీ వస్తాయి. ఎక్స్పెరిమెంట్స్ బాగా చూసుకోండి. మనకి బయాలజీలో ఒక 7 to 8 ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉంటాయి. అవి ఏంటి ఎక్స్పెరిమెంట్స్ అవి కూడా నేను చెప్తాను. ఎక్స్పెరిమెంట్స్ అయితే కంపల్సరీ చదవండి. ఎయిమ్, ప్రొసీజర్, మెటీరియల్స్, మొత్తం రిజల్ట్, అబ్జర్వేషన్ మొత్తం చదివారనుకోండి మీకు ఇలా ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ 17th ట్యూబ్లర్ సిక్రీషన్. దీని గురించి ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో పాసేజ్ ఇక్కడ మీకు స్క్రీన్ ఇచ్చేసారు చూడండి. ఇది హౌ డు కాన్సన్ట్రేషన్ అండ్ pH ఆఫ్ యూరిన్ ఈజ్ మెయింటైన్డ్. మనకి యూరిన్ pH ఎలా మెయింటైన్ అవుతుంది అని చెప్పి ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. అండ్ 18th క్వశ్చన్ మనకి సీడ్ షేప్, మోనోహైబ్రిడ్ క్రాస్. మనకి జెనెటిక్స్లో హైబ్రిడ్ క్రాస్, మోనోహైబ్రిడ్ క్రాస్ ఉంది కదా, అంటే మనం ఇక్కడ పీస్ యూజ్ చేసి మన సీడ్ షేప్ రౌండ్ ఆర్ వింకిల్డ్ మనం ఇక్కడ డైరెక్ట్ టెక్స్ట్ బుక్లోంచి ఇచ్చేసారు డయాగ్రామ్స్ అన్నీ కూడా మీకు. అందుకే చెప్తున్నాను మీకు టెక్స్ట్ బుక్లో పాయింట్స్ రాసుకోండి, ఎక్స్పెరిమెంట్స్ ఏమి ఇచ్చారో చూసుకోండి. అండ్ అలాగే ఇంపార్టెంట్ ప్రాసెస్ రెస్పిరేషన్, డైజెషన్, రీప్రొడక్షన్ ఇలాంటివి చూసుకుంటే మీకు మోస్ట్లీ అబౌవ్ 80 మార్క్స్ గ్యారంటీ వస్తాయి. అండ్ ఇక్కడ ఐడెంటిఫై అండ్ రైట్ ద నేమ్ ఆఫ్ ద డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ నేమ్ ఏంటో రాయమంటున్నారు. చాలా ఈజీ క్వశ్చన్స్ 1 మార్క్ అంటే. రైట్ 2 స్లోగన్స్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్. మనకి ఇప్పుడు COVID-19 వ్యాక్సినేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, వ్యాక్సినేషన్ గురించి ఒక 2 స్లోగన్స్ రాయండి అని అడుగుతున్నారు. ఏదో ఒక 2 స్లోగన్స్ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అదొక స్లోగన్ కదా, ఇలా ఇదొక 2 స్లోగన్స్ అయితే రాయండి. నెక్స్ట్ సెక్షన్ 3 మొత్తం మీకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ 18 to 16 మార్క్స్కి. మీకు 2 మార్క్స్ కాబట్టి 4 to 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. రైట్ ఏ నోట్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ లేయరింగ్ ప్రాసెస్ గురించి ఒక నోట్ రాయమంటున్నారు. అండ్ వాట్ ఈజ్ ఫ్లూరోసిస్, వాట్ ఆర్ ఇట్స్ సిమ్టమ్స్. ఫ్లూరోసిస్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఎటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా చూసుకుంటే దానికి సిమ్టమ్స్ ఏంటి, కాఫ్ అండ్ ఫీవర్ అలాంటివి ఉంటాయి కదా, అలాగే ఫ్లూరోసిస్ కూడా సిమ్టమ్స్ ఉంటాయి, వాటి గురించి రాయండి. నెక్స్ట్ 23 Ravi wanted to know about dialysis. Help him to prepare a set of questions to ask the urologist. Write the questions. రవి డయాలసిస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. అయితే తను యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. తను క్వశ్చన్స్ ఎటువంటివి అడుగుతారో మీరు ప్రిపేర్ చేయండి అని అడుగుతున్నారు. డయాలసిస్ అంటే ఏంటి, మన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే డయాలసిస్ కదా, దాని గురించి అడగండి. వై డయాలసిస్ విల్ బీ టేక్స్ ప్లేస్ అండ్ ఎందుకు, అలాగే మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకి ఎందుకు ఇలాగ డయాలసిస్ అనేది చేస్తారు, ఇలా ఇటువంటి క్వశ్చన్స్ 2 మార్క్స్ కాబట్టి 4 క్వశ్చన్స్ అడిగితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 24 Suma told her friend to take milk, eggs, green leafy vegetables regularly. Otherwise, you will be in deficient of riboflavin. What happens if there is the deficiency of riboflavin in our body? సుమా వాళ్ళ ఫ్రెండ్కి మిల్క్, ఎగ్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోమంది. అయితే అదర్వైజ్ విల్ బీ డెఫిషియెంట్ ఆఫ్ రైబోఫ్లేవిన్ అనేది డెఫిషియన్సీ వస్తుంది నువ్వు తీసుకోకపోతే అని చెప్తుంది. రైబోఫ్లేవిన్ అంటే ఏంటి, మీకు ఇది కూడా టేబుల్ ఆఫ్ ఫామ్లో మనకి ఏ విటమిన్ దేనికి యూజ్ అవుతుంది, ఇది
ఉన్నాయి మొత్తం విటమిన్స్ అన్ని గురించి చదువుకోండి. దీనివల్ల మీకు ఇలా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైబోఫ్లేవిన్ ఎందుకు యూజ్ చేస్తాము అదంటే ఏంటి రాస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, వాట్ ప్రికాషన్స్ యూ ఫాలో టు పర్ఫార్మ్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్. దీనిలో ప్రికాషన్స్ అందుకే చెప్పాను, ఎయిమ్, మెటీరియల్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, ప్రికాషన్స్ చదువుకున్నారనుకోండి మీకు ఎక్స్పెరిమెంట్ గురించి 2 to 3 క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు. అండ్ నెక్స్ట్ 26, రీడ్ ద ఫాలోయింగ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో. మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ఇది ఇచ్చారు, పారాగ్రాఫ్లో 2 క్వశ్చన్స్ ఏబి ఇచ్చారు. లింఫ్ ఇస్ ద విటల్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్ by which essential substances pass from blood to cells and excretory products from cells to blood. The lymphatic system is a parallel system to venous system which collects tissue fluid from tissues and transports it into the venous system. What is the function of lymphatic system? మనకి lymphatic system ఏం చేస్తుంది ఇక్కడ ఇచ్చేసారు, అక్కడ 2 లైన్స్ ఇక్కడ రాసేయండి. అండ్ నెక్స్ట్, టు విచ్ సిస్టమ్ లింఫాటిక్ సిస్టమ్ యాక్ట్స్ యాజ్ ఏ ప్యారలల్ సిస్టమ్. మనకి లింఫాటిక్ సిస్టమ్ అనేది ఏ సిస్టమ్కి ప్యారలల్ సిస్టమ్గా వర్క్ అవుతుంది, దేనికి, వీనియస్ సిస్టమ్కి. ఇక్కడ ఇచ్చారు కదా, లింఫాటిక్ సిస్టమ్ ఈజ్ అ ప్యారలల్ సిస్టమ్ టు వీనియస్ సిస్టమ్. అయిపోయింది. మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్ కూడా ఇచ్చారు. మోస్ట్లీ మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ ముందు కూడా మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ బయాలజీలో ఇవ్వలేదు, మీకు ఇప్పుడు ఇచ్చారంటే మీకు బెస్ట్. అండ్ నెక్స్ట్, కంటిన్యూస్ యూసేజ్ ఆఫ్ నెక్ లీడ్స్ టు its elongation in giraffe. Write any 2 examples from your surroundings to support the statement. మనకి జిరాఫ్ నెక్ చూసుకుంటే చాలా లాంగ్ ఉంటుంది, దాని రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్, హౌ డూ యూ అప్రిషియేట్ ద ఫీడ్బ్యాక్ మెకానిజం టు రెగ్యులేట్ ద లెవెల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. మేము ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంది కదా, అది ఎలా మీకు రెగ్యులేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు. దీనికి ఒక 2 to 3 పాయింట్స్ రాయండి. నెక్స్ట్, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. మనకి సెక్షన్ 4లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, మొత్తం 3 సెక్షన్స్కి చాయిస్ ఉండదు, 4th సెక్షన్లో చాయిస్ ఉంటుంది. టోటల్ 5 క్వశ్చన్స్ ఇంటూ 4 ఈక్వల్ టు 20. వాట్ ఈజ్ కోఆగులేషన్ ఆఫ్ బ్లడ్, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ కోఆగులేషన్ ఆఫ్ బ్లడ్. మనకి బ్లడ్ కోఆగులేషన్ టాపిక్ ఉంటుంది బ్లడ్లో, దాని గురించి రాయమంటున్నారు. అండ్ నెక్స్ట్ చాయిస్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఎకోసిస్టమ్ యూజింగ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. మనకి లాస్ట్ చాప్టర్స్లో ఉంటుంది ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఎకోసిస్టంలో మనకి ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా, పిరమిడ్ ఎనర్జీ యూజ్ చేస్తూ మీరు ఫ్లో ఆఫ్ ఎనర్జీని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. 30 చూడండి, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. ఇది డెడ్ ఈజీ క్వశ్చన్, ప్రతి స్కూల్స్లో ఇది గ్యారంటీ చదివిస్తారు క్వశ్చన్. ఎందుకంటే మెయిన్ ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే మెయిన్ క్వశ్చన్స్ ఇవి వస్తాయి అన్నట్టు చెప్తారు కదా, అందులో గ్యారంటీ క్వశ్చన్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే తెలిసిపోద్ది ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, ఎక్స్పిరేషన్ అంటే ఏంటి. ఇన్స్పిరేషన్ అంటే మనం ఇన్హేల్ చేసుకునేది, ఎక్స్పిరేషన్ అంటే అవుట్హేల్. అండ్ నెక్స్ట్, న్యాచురల్ రిసోర్సెస్ షుడ్ బి మేనేజ్డ్. రైట్ ఏ డీటెయిల్ నోట్ ఆన్ దర్ మేనేజ్మెంట్. మనకి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, పెట్రోల్, డీజిల్, కోల్, ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్ మనకి ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి మేనేజ్మెంట్ గురించి ఒక డీటెయిల్ నోట్ అనేది రాయండి అని చెప్పి అడిగారు. నెక్స్ట్ 31A, వాట్ ఈస్ ద ఆపరేటర్స్ యూజ్ టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. మనకి ఇది ఎక్స్పెరిమెంట్, మీకు ఎక్స్పెరిమెంట్ ఇది రాయండి అని చెప్పి అడగరు, ఏం అడుగుతారు. ఏం అడిగినప్పుడు మీకు ఏం తెలుస్తుందంటే అది ఏ ఎక్స్పెరిమెంట్ మీకు తెలుస్తుంది కదా. లేదా ఒక్కొక్కసారి ఏం అడుగుతారంటే మెటీరియల్స్ ఇచ్చి, ఈ మెటీరియల్స్లో ప్రొసీజర్ ఇచ్చి మీకు ఇది ఏ ఎక్స్పెరిమెంట్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి ఇలా కూడా అడుగుతారు. కాబట్టి మీరు మొత్తం అన్నీ చదువుకోవాలి, ఎయిమ్, ప్రొసీజర్, మెటీరియల్స్, ప్రికాషన్స్, అబ్జర్వేషన్, ఇవన్నీ చదువుకుంటే మీకు ఎలా అడిగినా సరే క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు. బి, రైట్ ద ప్రొసీజర్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్కి ముందు ఆపరేటర్స్ రాయమన్నారు, ఆపరేటర్స్ రాసేయండి, తర్వాత ప్రొసీజర్ రాయండి. అంటే మీకు ఏబి అని చెప్పి ఫుల్ ఎక్స్పెరిమెంట్ రాయమని అడుగుతున్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ యూ ఫాలో టు డెమాన్స్ట్రేట్ ద రోల్ ఆఫ్ మ్యూకస్ ఇస్ ఇన్ ప్రొటెక్టింగ్ ద స్టమక్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ యాసిడ్స్, వాట్ డిడ్ యూ అబ్జర్వ్. మనకి మ్యూకస్ అనేది స్టమక్లో ఓన్ యాసిడ్స్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. అండ్ ప్రొటెక్టింగ్ ద స్టమక్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ యాసిడ్స్. మనకి స్టమక్లో యాసిడ్స్ అనేవి ఉంటాయి, వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి మ్యూకస్ అనేది యూజ్ అవుతుంది. అది ఎలా, ఆ ప్రొసీజర్ ఏంటి అని రాయమన్నారు. అండ్ 32, ఫ్రమ్ ద గివెన్ టేబుల్ ఆఫ్ ప్లాంట్ హార్మోన్స్ ఆన్సర్ ద ఫాలోయింగ్. మనకి ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే, ఎందుకంటే ప్లాంట్ హార్మోన్స్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది. దీని గురించి మీకు క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ టేబుల్ చూసి ఆన్సర్ చేయడం ఇంకా ఈజీ. వాట్ ఆర్ ద హార్మోన్స్ దట్ ఎఫెక్ట్ సీడ్ డార్మసీ. ఏ హార్మోను, యాబ్సిసిక్ యాసిడ్. నెక్స్ట్,
వాట్ ఆర్ ద హార్మోన్స్ దట్ హెల్ప్ ఇన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టమాటా. మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టమాటా దేనికి యూజ్ అవుతుంది? థర్డ్ చూడండి, సైటోకైనిన్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ విచ్ హార్మోన్, మనకి ఇది ఓపెనింగ్ ఇచ్చారు అండ్ క్లోజింగ్ లేదు, క్లోజింగ్ అబ్సిసిక్ యాసిడ్ అండ్ సైటోకైనిన్స్ ఓపెనింగ్ ఆఫ్ స్టమాటా. కాబట్టి మనకి ఇక్కడ 2 హార్మోన్స్ అనమాట, అబ్సిసిక్ యాసిడ్ అండ్ సైటోకైనిన్స్ అనేది బీకి ఆన్సర్. నెక్స్ట్ విచ్ హార్మోన్స్ హెల్ప్ ఇన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ షూట్స్ అండ్ రూట్స్. షూట్స్ అండ్ రూట్స్లో మనకి డిఫరెన్షియేషన్ చేసి హార్మోన్ ఏది అని చెప్పి అడుగుతున్నారు. ఇది ఆక్సిన్స్, సెకండ్ది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇథైలిన్ ఫంక్షన్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్. డైరెక్ట్ క్వశ్చన్సే కదా, టేబుల్లో చూసి రాసేయడమే. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద హార్మోన్స్ అండ్ అనలాగ్స్ ఆర్గాన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. మనకి ఇచ్చిన దాంట్లోంచి అనలాగ్స్ అండ్ అలాగే హోమోలాగస్ అలాగే అనలాగస్ ఆర్గాన్స్ని రాయమంటున్నారు. నాకు తెలిసి కింద దానికన్నా పైదే ఈజీ. ఇదంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి, దానికి టేబుల్ చూసి రాసేయచ్చు. చాయిస్ కావాలంటే రాసుకోండి. అండ్ నెక్స్ట్ 33, డ్రా ఏ నీట్ అండ్ వెల్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ నెఫ్రాన్, నేమ్ ద పార్ట్ ఇన్ విచ్ అల్ట్రా ఫిల్ట్రేషన్ టేక్స్ ప్లేస్. మనకి నెఫ్రాన్ అంటే కిడ్నీ డయాగ్రామ్ కూడా బాగా నేర్చుకోండి. నేను వీడియో చేస్తాను కదా, అందులో కిడ్నీ కూడా డయాగ్రామ్ ఒక పార్ట్. ఎందుకంటే మన కిడ్నీలో నెఫ్రాన్ గురించి మనకు ఒక గ్యారంటీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ డయాగ్రామ్ ఏమంటున్నారు ఇక్కడ చూడండి, పార్ట్స్తో కూడా లేబుల్ చేసి, అలాగే అల్ట్రా ఫిల్ట్రేషన్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని నేమ్ చేయమంటున్నారు. నెక్స్ట్ చూడండి, లేబుల్ ద పార్ట్స్ ABCDEF ఇన్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, నేమ్ ద పార్ట్ ఇన్ విచ్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్. మనకి ఇది ఫర్టిలైజేషన్ రీప్రొడక్టివ్ సిస్టంలో ABCDEF పార్ట్స్ లేబుల్ చేశారు కదా, దాని గురించి వాళ్ళు ఇక్కడ రాయమంటున్నారంటే ఎగ్, జైగోట్, ఫాలో ట్యూబ్ ఇలా ఉంటాయి కదా, ఈ పార్ట్స్ అన్ని మొత్తం మెన్షన్ చేయండి. ఇది కూడా నేను డయాగ్రామ్ నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం అనేవి మెన్షన్ చేస్తాను. ఇక్కడికి మనకి మోడల్ పేపర్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. మోడల్ పేపర్ 2 నేను మొత్తం ఈ 2 మోడల్ పేపర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఓన్లీ ఒక మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు ఓవరాల్ ప్యాటర్న్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మీకు విటమిన్స్ గురించి అడిగారు, ఏటీపీ గురించి అడిగారు, ఇంకా మొత్తం ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ క్వశ్చన్సే. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇలా మొత్తం మీకు మోస్ట్లీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్సే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి నేను చెప్పిన టిప్, చాప్టర్ చదువుకొని పేపర్ తీసుకొని పాయింట్స్ రాసుకోండి. డయాగ్రామ్స్ అని ఒక పేపర్ తీసుకొని డయాగ్రామ్స్ అని పెట్టుకొని ఆ డయాగ్రామ్ను, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రెస్పిరేషన్ ఏదైనా రెస్పిరేషన్ టాపిక్ చదివారనుకోండి, రెస్పిరేషన్ టాపిక్ ఫ్లో చార్ట్ ఇది అని మీరు డయాగ్రామ్స్కి ఒక పేపర్ తీసుకోండి. బిట్స్కి ఒక పేపర్. బిట్స్ అంటే మీకు క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి అందులో, ఎందుకంటే మీ ఓన్ పాయింట్స్లో రాసుకున్నారనుకోండి, అది క్వశ్చన్స్ కింద అడుగుతున్నారు, బిట్స్ కింద అడుగుతున్నారు. కాబట్టి మీరు బిట్స్ పాయింట్స్కి ఒక పేపరు, డయాగ్రామ్కి ఒక పేపరు, ఎక్స్పెరిమెంట్కి ఒక పేపరు, ఇలా 3 సెట్స్ పెట్టుకుని దేనికది మీరు చాప్టర్ చదువుకుంటూ రాసుకుంటే చాలా ఈజీ. బయాలజీ చాలా ఈజీ అనమాట. మనకి స్కోరింగ్ 50 మార్క్స్ కాబట్టి మ్యాక్సిమం 45 అబోవ్ ఈజీగా తెచ్చుకోగలరు ఇటువంటి టిప్స్ పాటిస్తే. ఓకే, నెక్స్ట్ నేను బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే డయాగ్రామ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెరిమెంట్స్ గురించి వీడియో చేస్తాను. అండ్ అలాగే నేను మిగతా సబ్జెక్ట్స్ కూడా వీడియోస్ చేశాను. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లేదంటే నా ఛానల్ వెళ్తే మీకు వీడియోస్ అనేవి ఉంటాయి, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే టిప్స్ కూడా చెప్పాను నేను, వాటిలో చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా సోషల్ స్టడీస్ ఉంది, ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే టెన్షన్ పడిపోతూ ఉంటుంటే వాళ్ళకు కూడా వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.